ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో మరొక అన్‌ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి భరణి శంకర్ గారు ఎలిమినేట్ అయిపోయారు. నిజం చెప్పాలి అంటే అసలు ఆయన రావడంతోనే ఒక రకమైన ఆరాని క్రియేట్ చేశారు. అంటే ఆయనతో వచ్చిన లాకెట్‌ని ఆయనతో పాటు రానివ్వకపోతే నేను వెళ్ళిపోతాననడం, వెళ్ళిపోవటము ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు అందరూ కూడా భరణి గారిని టాప్ 5 కంటెస్టెంట్ అనే అనుకున్నారు. ఫస్ట్ 2 వారాలు అసలు ఆయన గేమ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఏదైనా పాయింట్ పెట్టడం గానీ, ఆయన్ని నామినేట్ చేసిన విధానం కానీ, ఆయన ఆడుతున్నప్పుడు చాలా నిజాయితీగా ఆడినా కూడా ఆయన పైన టార్చర్ అంటే నెగటివిటీని పెంచడంలో గానీ, అయినప్పటికీ కూడా ఆయన చాలా స్టబార్న్‌గా, కూల్‌గా, కామ్‌గా ఉండడం గానీ, ఇవన్నీ కూడా జనాలు చూసారు. కానీ ఎప్పుడైతే ఆయనకి మీరు ఫస్ట్ ఉన్నారు, ఇమాన్యుల్ సెకండ్ ఉన్నారు, థర్డ్ సంజన ఉన్నారు, ఇలాంటివన్నీ విన్నారో ఆయనలో తెలియకుండానే గ్రాఫ్ కింద పడడం స్టార్ట్ అయింది. ఒక విషయం చెప్తాను వినండి. సాధారణంగా అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు క్లాస్ ఎగ్జామ్స్‌లో ఎవరైనా ఫస్ట్ వస్తారు. కానీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఫస్ట్ వచ్చిన వాడే రియల్ విన్నర్. అయితే ఎక్కడో భరణి గారు ఒక మాటలో చెప్పాలి అంటే మిస్‌గైడ్ అయ్యారేమో అనిపించింది. అంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ కానీ, దివ్య కానీ అందరూ కూడా మీరు టాప్ 5లో ఉంటారు. మీరు టాప్ 5లో ఉంటారు. మీరు ఫస్ట్ సేవ్ అయిపోతారు. అంతెందుకు మాధురి ఏమన్నారు తెలుసా? ఎవరు ఫస్ట్ సేవ్ అవుతారని రాము అడిగితే భరణి గారు ఫస్ట్ సేవ్ అవుతారు. సెకండ్ ఇమాన్యుల్ అవుతాడు. థర్డ్ తనూజ అవుతుంది. ఇలా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంకా ఇంతమంది పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు అన్నప్పుడు అంటే ఆయనకొచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఒకటేంటంటే రిలేషన్స్ పెట్టుకోవద్దు. ఓకే. తనూజతో గాని, దివ్యతో గాని రిలేషన్స్ పెట్టుకోవద్దు. అసలు నిజం చెప్పాలంటే ఆయన ఓటింగ్ కూడా గనక చూసినట్టయితే రాము కన్నా ఎక్కువ ఓటింగే ఉంది. అయితే ఓటింగ్ ప్రకారం చూసినట్టయితే తనూజ, డెమాన్ పవన్, సుమన్ శెట్టి అలాగే భరణి గారు, దివ్య, రాము ఇలా ఉందన్నమాట గ్రాఫ్. సో ఏమైంది? డెమాన్ సేవ్ అయిపోయాడు, రాము సేవ్ అయిపోయాడు, ఆఖరికి దివ్య సేవ్ అయిపోయింది. ఆల్రెడీ తనూజ ఫస్ట్ సేవ్ అయిపోయింది. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే భరణి గారు. భరణి గారు ఎలిమినేట్ అయిపోయేటప్పటికి అసలు పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తం హౌస్‌కంతా షాక్ అన్నమాట. అంటే ఎవ్వరు కూడా అసలు మాట్లాడట్లా. మెయిన్‌లీ భరణి గారు కూడా షాకే. ఎందుకంటే ఆయన చాలా గొప్పగా ఊహించుకున్నారు. అంటే నా గేమ్ ఆయన అలా ఊహించుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన గేమ్ బా ఆడుతున్నారు. లాస్ట్ వీకే దివ్యాను, భరణి గారు కలిసి టాప్ 1 పొజిషన్‌లో ఉన్నారు పాయింట్ల పట్టికలో. ఆయన ఎక్కడ ఫౌల్ చేసి ఆడింది, గెలిచినవి లేవు. ఏమీ లేదు. అలాంటప్పుడు ఆయన ఎలిమినేట్ అవుతాడని ఎలా అనుకుంటారు? పైగా ఆయన పెద్దగా గొడవలు పెట్టుకునే రకము కాదు. ఎప్పుడైనా సరే ఆయన మాట్లాడిందే ఒక నలుగురు మనుషులతో జోకులేసి మాట్లాడతారు. మాట్లాడితే దివ్య గురించి మాట్లాడతారు. లేకపోతే తనుజ గురించి మాట్లాడతారు. సో, ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారన్న విషయం పైన ఆయన క్లారిటీ లేదు. హౌస్ మేట్స్ అయితే దిమ్మ తిరిగిపోయింది. పాపం ఇంకా తనుజ పరిస్థితి చాలా అంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎప్పుడైనా తనకు కొంచెం సపోర్ట్ కావాలంటే భరణి గారి దగ్గరికి ఒకసారి టాబ్లెట్స్ ఇవ్వడం దగ్గర నుంచి కానీ అయితే ఎందుకో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత తను కన్ఫెషన్ రూమ్‌కెళ్ళింది కదా! ఎందుకో తను సిక్స్త్ సెన్స్ కొట్టిందంట. తను అందంట రితుతో నాకెందుకో నాన్న ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పిందంట. మేబీ వాళ్ళకున్న క్లోజ్ బాండింగ్ వల్ల మేబీ సిక్స్త్ సెన్స్ అలా జరిగి ఉండుండొచ్చేమో. అసలు ఆయన గేమ్ పరంగా బాగా ఆడతారు. ఆయన షోల్డర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా పాపం ఎక్కడా కూడా తగ్గకుండా ఆడారు. కానీ ఇప్పటికి కూడా నేను చెప్పేదేంటంటే ఆయన టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరే. శ్రీజకి ఎలా అన్యాయం జరిగిందో భరణి గారికి కూడా అలాగే అన్యాయం జరిగింది.